యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య ఎల్లుండి ఆలేరు నియోజకవర్గంలో దాదాపుగా 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పాల్గొంటారని తెలిపారు. 700 కోట్ల రూపాయలతో గంధమల్ల ప్రాజెక్టు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీర్లా ఐలయ్య. మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆలేరుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను శాంక్షన్ చేసి ఓ పక్క సంక్షేమం చేస్తూ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ ప్రాంత చిరకాల ఆకాంక్ష గంధమల్ల ప్రాజెక్టును ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేయడానికి మెడికల్ 6వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గానికి ఒక వరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి ఇనాగ్రేషన్కి వస్తున్న సందర్భంగా ఇవాళ మా పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరూ కలిసి సభాస్థలిని పరిశీలించుకొచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రతి ఎమ్మెల్యే తోటి 1 to 1 మాట్లాడి మీకు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏదైతే శాశ్వత పనులున్నాయో వాటిని పరిష్కరిస్తానని చెప్పి గత 2 మాసాల కిందనే మా ఎమ్మెల్యేలకు చెప్పడం, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత 30 సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ కళ నెరవేరబోతుంది. వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి 1500 కోట్లతోటి రేపు 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్టోనింగ్ వేయబోతున్నారు. కాబట్టి దానికి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆలేరు ఇక్కడ మా పక్కనటువంటి భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా యువకులు